వంకాయ గోంగూరతోటి ఇలా ఒక్కసారి పులగూర చేసి పెట్టండి. అన్నము, చపాతీ, రాగి సంగటి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుంది. అందుకోసం కుక్కర్లోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కారానికి తగినట్టు పచ్చిమిర్చి వేసేసి వీటిని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న వంకాయ ముక్కలు, కొద్దిగా పసుపు వేసేసి వంకాయలను కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శుభ్రం చేసుకున్న గోంగూరను అలాగే రుచికి తగినట్టు ఉప్పు కూడా వేసేసి గోంగూర మెత్తపడేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు వాటర్ కూడా యాడ్ చేసేసి కుక్కర్కి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు అంత ఉడికినాక కుక్కర్కి మూత తీసేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, క్రష్ చేసుకున్న గార్లిక్, అలాగే ఆనియన్ వేసేసి ఆనియన్ ఎర్రగా అయినాక కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకొని వేయించుకొని మనం మ్యాష్ చేసి పెట్టుకున్న వంకాయ గోంగూర పులిహోర వేసేసి బాగా కలుపుకుంటాం.